బంధం. రచన సమ్మెట ఉమాదేవి. నీతో నీ నా వశమైతల్లే, ఇక ఇడాకులే. అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పినవు. ఇక నాకు నీతో ఏ నెత్తి నొప్పి ఉండదు. ఇయ్యి, ఇడాకులే ఇస్తావో ఏ పాకులే ఇస్తావో ఇయ్యి. ఓ పుత్లీ, ఏంది అబద్ధం అనుకుంటున్నావా? నిజంగా నీకు ఇడాకులే బిడ్డా. ఇక నీతో నాకు కుదరనే కుదరదు. ఇక ఏసాలు చాల్తీ. ఇడాకులంటే అదేమైనా ఇస్తారాకులు అనుకున్నావా? అడగంగానే ఒక కట్ట కొనుక్కొచ్చి ఇస్తారనుకుంటున్నావా? ఎందుకు ఇయ్యరు? పెద్ద మనుషులు పిలిపించి నువ్వు నాకు వద్దే వద్దని గంట బజాయించి చెప్తా, వాళ్ళే ఇప్పిస్తారు. ఇప్పిస్తే తీసుకో, నాకింత మంచిది. నిన్ను కట్టుకొని నేను ఏనాడు సుఖపడలే. పెండ్లై 7 ఏళ్ళు పైబడే. ఏమి సెరలు పెట్టినా పెడుతున్నావు. అమ్మకి అయ్యకి చెప్పుకోక నోరు మూసుకొని పడి ఉంటాను కదా, అందుకే మరి ఇడాకులు ఇప్పిస్తా అంటున్నావు. పో బిడ్డ పో, ఇడాకుల కోసం ఎవరెవరిని తెచ్చుకుంటావో తెచ్చుకోపో. ఉక్రోషం, దుఃఖం మేళవించి విసురుగా మాట్లాడుతున్నది ఆమె. ఎందుకు తెచ్చుకోను? సుట్టపోలను, పెద్ద మనుషులను అందరినీగా తెచ్చుకునుడే, నీ కిడాకులు ఇచ్చుడే. అతను గదంతా అటు ఇటు తిరుగుతూ గొంతు పెంచి మాట్లాడుతున్నాడు. అవు మళ్ళా పుత్లీ పుత్లీ అని నా వెనకెనక తిరిగిన రోజులన్నీ మర్చిపోయినావు. అప్పుడు పుత్లీ నువ్వు పుత్తడి బొమ్మవే అన్నావు. ఇప్పుడు ఈ పుత్లీ నీకు ఇత్తడి బొమ్మైంది. ఆమె గొంతు చీరబోయింది. అవు, అప్పుడు నీకు ఈ మాతృ అంటే సినిమా హీరో లెక్క. ఇప్పుడు నన్ను జీరోని చేసినావు. నేనేం చెయ్యలే, నువ్వే తాగి తాగి ఇజ్జత్ తీస్తున్నావు. ఒళ్ళు మరిసి ఇల్లంతా ఎగురుతున్నావు. అసలు ఏడ తగులుతుందో కూడా చూడకుండా పొట్టు పొట్టు కొడుతున్నావు. ఆమెకు కన్నీళ్లు పొంగుకురాగా గొంతు పూడుకుపోయింది. అబ్బో, ఏమేడుస్తున్నావు? కష్టం చేసేటోళ్ళం పెయినొప్పులు మరవనీకో పుట్టెడు కష్టాల్లో ఉంటాం. ఆ కష్టాలు మరవనీకో తాగుతాం. ఇంటికి రాగానే మొగోడు ఎందుకు తాగిండో ఏమో అని ఉండదు. ఏదన్నుంటే తెల్లారినాక మాట్లాడదామని ఉండదు. అప్పటికప్పుడు లెక్క తేలాలే. ఏం కిరికిరి పెట్టినా పెడతావు. నాకు కిర్రాకు పుడుతుంది, గందుకే 2 వేస్తా. అవును పాపం, మీ మొగోళ్ళు ఒక్కరే కష్టపడుతున్నారు. మేమేం కూలికి పోతలే, చేన్లకు పోతలే. మాది కష్టం కాదా? మా గిట్ట మీ తిరిగి తాగరాదా ఎట్లా? తాగుండ్రి, తప్పేముంది? అన్నిటికీ మొగోళ్ళతో వంతులు పెట్టుకున్నాడే కదా, తప్పేం లేదు. ఆడోళ్ళం మేం తాగుడే కాదు, పిల్లగాలకు కూడా తాగిపిచ్చి మీ అయ్య తీరు బతుకుండ్రిరా అని చెప్తాం తీ. ఇక నీ పిల్లలకు ఆకలేసినా కానీ, అరే ఉండిండ్రా, మీ నాయన ఫుల్లుగా తాగిండు, మీరు తింటే ఎంత తినకుంటే ఎంత, రేపు తిందురు అని చెప్పాలనా ఎట్లా? బాకీలో ఇంటికొస్తే జర ఆగుండ్రి, మా ఆయన ఫుల్లుగా తాగిండు, మీ అప్పులన్నీ తీర్చినప్పుడు తీరుస్తాడు తీయండ్రి, అసలు ఆయన అడగకుండ్రి అంట. సరేనా? అయినా ఒక మాట మాత్రం నిజం చెప్పినవు. ఏందది? నీకు కిర్రాకు లేస్తుందని. నీకు నిజంగానే కిరాకే అని నాకేనాడో తెలుసు. అగ్గో, గందుకే నీకు దెబ్బలు పడేది. ఏమి రెచ్చగొట్టినా రెచ్చగొడతావు. అసలు మీ లకావతోళ్ళే ఇంత. ఇడాకులు ఏ పాకులు అని రెచ్చగొట్టింది నువ్వా నేనా? అగ్గోనే మళ్ళా మా లకావతోళ్ళనంటావు. అసలు మీ ఇస్లావతోళ్ళ కథ ఎవరికి తెలియదని. ఇవ్వు, ఏమిస్తావో ఇవ్వు. ఏంది ఇయ్యననుకుంటున్నావా ఏంది? మీ అమ్మ నాయనలకు ఫోన్ చేస్తున్నా, వచ్చి మీ బిడ్డను తీసుకుపోదురు రాండ్రి, నేను ఇడాకులు ఇస్తున్నా అని చెప్తా. సమజైందా? వస్తారు వస్తారు, ఎంత మంచి వార్త చెప్పిన వాళ్ళుడా అని ఎగేసుకొని వస్తారు. అచ్చిరాగానే అసలు నా బిడ్డ చేసిన తప్పేంది, నీ ఇడాకుల కత్తేంది అని నీ గల్ల పట్టుకొని అడుగుతారు. కాపురం చేస్తానికి చేసుకున్నావా, ఇట్లా ఇడిసిపెడతానికి చేసుకున్నావా అని లొల్లి లొల్లి పెడతారు. కాపురం చేద్దామని చేసుకున్నా, గిట్ల కయ్యమాడే పెళ్ళం నాకు వద్దని కుద్దుగా చెప్తా. కథలు పడద్దు. కయ్యమాడటానికి నేనేమి గయ్యాలి గంగమ్మని గాను. నువ్వు మంచుకుంటే నేనెందుకు కయ్యమాడతా? రాని, మా వాళ్ళు వస్తారో మీ వాళ్ళు వస్తారో రాని, నేను కూడా చెప్తా. పొద్దుమాపు దాగి పొట్టు పొట్టు కొట్టే ఈ మగడు నాకు అస్సలకే వద్దని నేను కూడా చెప్తా. అందరికీ తెలుసు మాతృ అంటే ఎంత మంచోడో. నువ్వు చెప్పంగానే నమ్ముతారా? ఏంద్ర మాతృ, ఇందాకటి సంధి చూస్తాన్నా, నాకెందుకులే ఆళ్ళే చల్లబడతారనుకొని చూస్తాన్నా. ఏం ఎగబడుతున్నావు? నకరాలు ఎక్కువైనాయిరా నీకు.
ఇడాకులిచ్చేటోడివి 2 పిల్లల్ని ఎందుకు కన్నావు? పిల్లలు నాకాడే ఉంటారులే అమ్మా. చూసినవా అత్తమ్మ ఎట్లంటున్నాడో? సావనన్న సస్తా గాని పిల్లల్ని నీకు ఇయ్యా. సచ్చుడొద్దు ఏముద్దు గాని పుత్లి, మా ఆడబిడ్డ పార్వతికి పెయ్యి బాగలేదంట. ఇంత సలసుక్కుంటే పంపమని అడుగుతున్నది. జరంత పోయి ఒక గిలాసడు సల్లిచ్చిరాపో. అయ్యో ఏమాయనంట అత్తమ్మా, ఇప్పుడే పోతానుండు. పుత్లి ఒక గ్లాసులో చల్లపోసుకొని చకచక వెళ్ళిపోయింది. ఏంద్రవారి, ఇందాకటి నుండి చూస్తా అన్నా, మస్తు కిరికిరి పెడుతున్నావు. దాని ముందు నీ ఇజ్జత్ ఎందుకు తీయాలని ఆగిన గాని పిల్ల రెక్కల కష్టం దాసుకోదు, ఒక గుడికి పోదు, సినిమాకు పోదాం అనదు, తల్లిగారు పెట్టిన చీరలు తప్ప ఒక బట్ట బాత ఏం అడగదు. ఏ ఇంటికిరా నువ్వు ఇడాకులు ఇచ్చేది? అది గిట్ట తల్లిగారింటికి పోతే ఇంక మస్తు తాగి పందామనా? అమ్మా ఏందే నువ్వు కూడా ఇట్లా మాట్లాడుతున్నావు? నీకు నాకంటే కోడలు ఎక్కువైందా? అసలు అది నన్ను ఎన్ని మాటలు అంటున్నదో ఎరికేనా? అరే పొద్దుగాల లేస్తే పిల్లలకింత అన్నం పెట్టే తల్లి చేతిలో బియ్యం పప్పు లేకుంటే ఏ ఆడదైనా ఎన్నైనా అంటది. తొల్లిత మీ నాయనతో నేను ఎన్ని పడలే. అయినా కానీ ఆడపిల్ల అమ్మా నాయనను వదిలి అత్తింటికి వచ్చినాక అన్నీ మనమై సాకాలే కానీ ఇడాకులిస్తా దడాకులిస్తా అంటావా? పంచాయతీ పెట్టిపిస్తానంటావా? పంచాయతీ పెట్టినాక ఏమవుతుందో ఎరికేనా? 10 తులాల బంగారం 4 ఎకరాల చేనుతో వచ్చింది. వాళ్ళ అమ్మా నాయన వచ్చి అవన్నీ వాపసు ఇమ్మంటే ఇస్తావా? అసలు ఏనాడన్నా నాకు బంగారం కుదవబెట్టుకున్నావని లొల్లిపెట్టిందా? పంట మంచిగా వండితే నువ్వే ఇడిపిస్తావని చూస్తున్నది. సోపతోళ్ళను చేరి గిట్ల తాగకుమన్నది. పిల్లగాలు చిన్నోళ్ళు జర మంచిగుండు అంటున్నది. గది కూడా తప్పేనా? పంచాయతీ అంటే మాటలు అనుకుంటున్నావా? పిలువు, పెద్ద మనుషుల పిలువు. ఒక 4-5 పెద్ద మనుషులు వచ్చిందంటే వాళ్ళకు తాగబోయించాలి, తినబెట్టాలి. ఎన్ని వేలైతే ఎరికేనా? నీ పెండ్లాంని పిల్లల్ని మంచిగా చూసుకోవడం రాదు కానీ వాళ్ళకు తాగబోయిస్తావా? అంత ఇన్నాక నీదే తప్పంటే తప్పు కడతావా? మనం మంచిగా ఉండాలి కానీ నీకు పంచాయతీలు కావాలన్నా పంచాయతీలు? అబ్బో నువ్వు కూడా మా బాగా తయారైనావమ్మా, ఇట్లా మాట్లాడతావు అనుకోలే. చీ, ఈ ఇంట్లోనే ఉండబుద్ధి కాటలే. అవు ఉండబుద్ధి కాదు, టైం అవుతుంది కదా, మళ్ళా తాగబుద్ధి అవుతుంది. వచ్చి ఇల్లంతా గాయగాయ చేసి పెళ్ళాన్ని తందు గాని. మొగుళ్ళు ఏం చేసినా కానీ కట్టుకున్న ఆడోళ్ళు కండ్లల్లో నీళ్లు కండ్లల్లో పెట్టుకొని కడప పట్టుకొని ఏలాడతారు కదా కొడుక. పో, అందుకే పొట్టపగల తాగిరాపో. అమ్మో నువ్వు మా అమ్మవు గావు, నీకేదో మందు పెట్టిందిగా పుత్లి. తిట్టుకుంటూ మాతృ వెళ్ళిపోయాడు. రాత్రి ముడుచుకుని పడుకున్న మాతృ దగ్గరకు తండ్రి వీరులాల్ చేరాడు. కొడుకా, మగ పుడక పుట్టినాక తాగకుంటే ఎట్లా అని అనిపిస్తుంది కాదు, అందుకే తాగుడు అలవాటు చేసుకున్నావా కొడుక? వీరులాల్ మాటలు ఎప్పుడూ అంతే, తిడుతున్నాడో ఓదారుస్తున్నాడో అర్థం కాని రీతిలో ఉంటాయి. ఏందో ఇడాకులు ఇస్తానని పెద్ద మనుషులను పిలిపిస్తానని అంటున్నావట. నేనైతే నీకు జర పెద్దోళ్ళ లెక్కనే కనపడుతున్నా కదా. మాతృ తల వంచుకున్నాడు. అసలు పెళ్ళంటే ఏందనుకున్నావురా నువ్వు? ఎప్పుడు కావాలంటే అప్పుడు తొడుక్కొని, ఎప్పుడు వద్దంటే అప్పుడు ఇడిసి పారేసే అంగి అనుకుంటున్నావా ఎట్లా? మొన్నటి నెల నీ మర్దల్ని ఎవరో ఏదో అన్నారని ఉరుక్కుంట పోయి తన్నొచ్చినావు కదా. కిందటి నెల నీ బామర్ది ఫీజుకు పైసలు లేవని మనాది పడుతుంటే రామ్కాక దగ్గర మిత్తి కిందకి ఇప్పించినావు. వాళ్ళంతా నీ కుటుంబమనే చేసినావు కదా. నీ అక్కకు పెద్ద ఆపరేషన్ అయితే పుత్లి పోయి నెల దినాలుండి అన్ని పనులు చేసి ఇల్లు నిలబెట్టొచ్చింది. మన వ్యవసాయానికి పైసలు కావాలంటే ఆపతొచ్చిందని ఒంటి మీద నగలన్నీ కుదవబెట్టుకొని ఇచ్చింది. నాకు కాల్సేయి పడిపోతే కొడుకు చేసినట్టు కాళ్ళకు చేతులకు నూనెలు రాసి కన్న తల్లోల బువ్వ పెట్టింది. ఇదంతా ఎందుకురా? మనమంతా ఒక కుటుంబమనే కదా చేసింది. నువ్వేందిరా ఆమెను తల్లిగారింటికి పంపిస్తా, ఇడాకులు ఇచ్చేస్తా అంటున్నావు? ఇక మీరేంది, వాళ్ళ కుటుంబం మన కుటుంబం కూడా ఇడాకులు తీసుకోవాలా? గంతే కదా. సరే, నువ్వు అన్నట్టు ఆమెను తల్లిగారింటికి పంపితే అబ్బా మా నాయన ఎంత మంచి పని చేసిండని నీ పిల్లలు మురుస్తారనుకున్నావా? గంటకే అమ్మ కావాలంటారు. ఇంకొక దాన్ని ఎవరైనా పట్టాయించినవా ఎట్లా? అదే నిజమైతే నీకు పెండ్లాం వస్తుంది కానీ నీ పిల్లగాండ్లకు మాత్రం తల్లి రాదు. గది గుర్తుంచుకో. పోని పుత్లి దగ్గరికే పంపుతామనుకో. మా నాయన ఏడంటే
ఏం చెప్పమంటావు దాన్ని? గది కూడా నువ్వే చెప్పు మళ్ళా. ఏంది నాయనా, నన్ను కత్తి లేకుండానే చంపుతున్నావు? మరి నువ్వు చేసిందేమన్నా మంచిగున్నదా? చందుకాకను, పాపాలాల్ సారును, రాజనాయకును అందరికీ ఈ వారంలో పంచాయతీ పెట్టిపిస్తా రమ్మని చెప్తున్నావంట కదా. ఆడ పెద్ద మనుషులు, పుత్లి అమ్మా నాయన, నీ పిల్లలు అందరు అడిగే ప్రశ్నలకు జవాబులు మొదలే ఆలోచించుకోవాలి కదా. పశ్చాత్తాపమో పరితాపమో ముడుచుకుపోతున్నాడు మాతృ. ఏందయ్యా, పెద్ద మనిషి నువ్వు ఒకడు బతికే ఉన్నావు కదా, గిట్లయిందేంటి అని అడిగితే నేను కూడా సిగ్గు చంపుకొని నిలబడి మాట్లాడాలా కదా. ఇజ్జద్దేముంది, ఉంటే ఉంటుంది పోతే పోతుంది కానీ నీకు ఇడాకులు కావాలి, నీ పెండ్లాన్ని తల్లిగారింటికి దోలాలి, గంతే కదా. కానీ చిన్నప్పుడు నాకు సైకిల్ కావాలని జిద్దు జిద్దు చేస్తే అప్పు చేసి కొనిచ్చిన. ఇక నేను చదవలేను నాయనా అని పదోదితో బంధు పెడితే నోరు మూసుకొని ఊకున్నా. జరంత పెద్దగా అయినాక నాకు బండి కావాలి అని కిరికిరి పెడితే మీ అమ్మ కడియాలమ్మి బండి కొన్నా. ఆడేడో చూసి మన సుట్టపోల పిల్లనే పెళ్లి చేసుకుంటా అంటే సరే అని మనుషులు పంపించి గీ పెళ్లి చేసిన. ఇప్పుడు 7 ఏళ్లకు మళ్ళా నీకు ఇంకేదైనా కొనిపెట్టమని అడుగుతావనుకున్నా కానీ తండ్రి ఇంకా ఏదో అనబోతుండగా అతన్ని తోసుకుంటూ చివ్వున లేచి నులక మంచం తీసుకొని బయటేసుకొని ముడుచుకు పడుకున్నాడు మాతృ. ఇగో పన్నది సాలుగాని లే. తలెత్తి పుత్లి వంక చూడలేకపోతున్నాడు. ఆమె మాట వినిపించుకోకుండా అమ్మా అమ్మా ఛాయ్ దేపో పిలిచాడు. మీ అమ్మా నాయన భద్రుకాక వాళ్ళతో గుమ్మడికాయలేసుకొని ఆటోలో మార్కెట్కు పోయిండ్రు గాని ముఖం కడుక్కరాపో, ఛాయ్ తాగుదు గాని. మాతృ ముఖం కడుక్కొచ్చాడు. పుత్లి ఛాయ్ అందించింది. ఛాయ్ తాగి తల ఉంచుకొని కూర్చున్నాడు. నువ్వేం రందిబడకు, నీ ఇష్టమైనట్లు పంచాయతీ పెట్టించుకో, నేను మా అమ్మగారింటికి పోతా. మా అమ్మ నాయనలు నిన్ను బంగారం చేను ఏమి అడగర్తి, కానీ పిల్లలిద్దరిని మాత్రం నాతో పంపు. పుత్లి కంఠం దుఃఖంతో వణికింది. తెల్లబోయి విన్న మాతృతల ఒరిగిపోయింది. ఎందుకంత చిన్నబోయి కూకున్నావు? పంచాయతీ పెట్టిపించను, పైసలు లేవా? నువ్వేం పరేషాన్ కాకు, నా పుస్తలతాడు తీసిస్తలే అతని తల నిమురుతూ అన్నది. అతను చివ్వున తల ఎత్తి ఏంది, పుస్తలతాడు తీస్తావా? కంగారుగా కోపంగా అన్నాడు మాతృ. అవు మళ్ళా, పంచాయతీ అయినాక ఎట్లన్నా తీసేదే కదా, అదేదో ఇప్పుడే తీసేస్తే నీకు పనికొస్తుంది కదా. నీకాడ పైసలు లేక నువ్వు తక్లీబ్లలో ఉన్నప్పుడల్లా అమ్మగారింటికి పోయి పైసలు తెచ్చిచ్చుడో నా ఒంటి మీద బంగారం తీసిచ్చుడో నాకు అలవాటే కదా. బింకంగా మాట్లాడుతున్న పుత్లీ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఇంక నిలవలేకపోయాడు. మాతృ అదాటున పుత్లిని దగ్గరికి తీసుకొని ఛీ, నిజంగానే పుత్లి, అప్పుడప్పుడు నాకేమవుతుందో నాకే తెలియదు, ఏందో పాగలుగాని లెక్క చేస్తా. పుత్లి, నా సంగతి నీకు తెలియందేముందే, నువ్వు ఏడకు పోవద్దు పుత్లి. ఆమె వడిలో వాలిపోయి కన్నీళ్లతో అన్నాడతను. ఆమె తన 3వ సంతానాన్ని లాలించే తల్లయ్యింది.